హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్నది ఒక లంచ్ కాంబో రెసిపీ అండి. బటర్ గార్లిక్ రైస్, దానికి తగినట్టు పప్పు, క్యాబేజ్తో ఒక ఫ్రై అండి. రండి ఈ రెసిపీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. మార్నింగ్ టైంలో పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. 1/2 కప్ అంతా బియ్యంని 2 సార్లు కడిగేసి నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టామండి. సేమ్ కుక్కర్లోని 1/2 కప్ అంతా పెసరపప్పుని 2 టైమ్స్ వాష్ చేసి నీళ్ళు వేసి మనము కుక్కర్లో పెట్టినామండి. ఇప్పుడు పప్పు పెట్టిన ఆ బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టేసి మీడియం సైజ్ టొమాటో ఒకటి పైన ఉన్న పార్ట్ తీసేసి పెట్టేయండి. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ పెట్టి తీసుకున్నామంటే బియ్యము అలానే మనకు పప్పు 2 ఉడికి వస్తుందండి. ఉడికినాక మనం దీన్ని ఎలా చేయాలనేది చూస్తాం. మనకు ఈ విజిల్ అనేది రాలోపు మనము వెల్లుల్లి మిగతా సామాన్లన్నీ రెడీగా పెట్టుకుంటామండి. రండి క్యాబేజ్ ఫ్రై చేసుకోవడానికి కోసం అండి 1 కప్ అంత క్యాబేజ్ని ఇలా పొడువుగా ఉన్నట్టు కట్ చేసి 2 సార్లు నీళ్ళలో ఉప్పేసి వాష్ చేసి తీసుకున్నామండి. ఇప్పుడు మనము దీంట్లో ఒక 1/2 కప్పు శనగపిండి యాడ్ చేస్తున్నాము. అలానే ఈ పిండితో పాటు మనం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకోండి. అలానే ఒక 4-5 వెల్లుల్లిని దంచి వేసుకోండి. ఆ స్మెల్ అనేది భలే ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకోండి. మీ దగ్గర రవ్వ ఉన్న రవ్వ కూడా వేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ అంతా రోస్టెడ్ పీనట్స్ వేస్తున్నామండి. 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చండి. ఇవి అన్నిటినీ లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసి ఇలా కలిపి పెట్టేయండి. ఇది ఒక 10 నిమిషం నానినాక ఫ్రై చేసుకుంటామండి. చూడండి, ఇక్కడ మనకు అన్నం ఉడికి వచ్చింది. సేమ్ టైంలో పప్పు కూడా ఉడికేసి వచ్చిందండి. ఆ టొమాటోని కూడా పప్పుతో పాటు మ్యాష్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ మనము బటర్ గార్లిక్ రైస్ అనేది చేసుకుంటాము. దానికి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ బటర్ వేయండి. బటర్ అనేది కరిగిన తర్వాత అండి 2 టేబుల్ స్పూన్కు చాలా చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లో మనం 1 టీ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేస్తున్నామండి. పిల్లలు కారం ఎక్కువ తింటారంటే ఇంకొక 1/2 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసి మన గార్లిక్ రైస్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ అన్ని ప్రాసెస్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి. అప్పుడు మనం వేసిన గార్లిక్ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అయి వస్తుందండి. చూడండి, వెల్లుల్లి అనేది లైట్గా రంగు మారుతుందండి. ఈ స్టేజ్ వరకు మనం ఏం చేయాలంటే వెల్లుల్లిని ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంని కూడా వేసి పొయ్యిని సిమ్లో పెట్టుకొని మెల్లగా తిప్పుకోవాలండి. ఈ ప్రాసెస్ అన్నీ మనం సిమ్లో పెట్టుకొని చేసామంటే మనకు టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి. అంతే అండి, మనం వేసిన బటర్ సేమ్ టైంలో మనం ఫ్రై చేసిన చిల్లీ ఫ్లేక్స్ వెల్లుల్లి అవి అన్నీ అన్నంకు బాగా కోట్ అవ్వాలండి. లాస్ట్గా కొద్దిగా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి మనము అన్నీ అన్నంకు కోట్ అయినట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా ఒక 5 to 7 సెకండ్స్ పాటు మనం పొయ్యిలోనే పెట్టి కలుపుతూ తీసుకున్నామంటే మనకు సూపర్గా బటర్ గార్లిక్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, మనకు బటర్ గార్లిక్ రైస్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. సేమ్ రెసిపీని మనము బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, మనకు లంచ్ కాంబో రెసిపీలో బటర్ గార్లిక్ రైస్ అనేది రెడీ అయిపోయింది. రండి పప్పు ఎలా చేస్తామనేది చూస్తాము. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. కడాయి అనేది వేడి అయిన తర్వాత అండి 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసి పోపు గింజలు అనేది వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలానే మినపప్పు, వడపప్పు ఇవి అన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అండి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లి అలానే 2 ఎండుమిరపకాయని ఇలా చుంచి వేసుకోవాలండి. ఇవి అన్నిటిని ఆయిల్ని వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఫ్రై అయినాక 1/2 టీ స్పూన్ అంత పసుపు అలానే 1/2 టీ స్పూన్ అంత కారం అనేది వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పప్పు, టొమాటో ఇవి రెండింటిని ఆనియన్తో పాటు వేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత పప్పుకి కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 5 సెకండ్స్ పాటు మనం బాగా దీన్ని కుక్ చేసుకోవాలండి. అంతే అండి, మనకు పప్పు అనేది సూపర్గా రెడీ అయిపోయింది. పొయ్యి నుంచి దించడానికి ముందు కొద్దిగా కొత్తిమీర అనేది మనం పప్పుతో యాడ్ చేసి మిక్స్ చేసి దాన్ని సర్వింగ్ బౌల్కి మార్చుకున్నామంటే మనకు సూపర్గా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. అంతే అండి, చాలా ఈజీగా ఈ పప్పు అనేది రెడీ చేసుకున్నాం. ఇది అన్నంకే కాదండి, చపాతీ పూరితో కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం క్యాబేజీని ఫ్రై చేసి తీసుకోవాలండి. మనం వేసిన ఉప్పు కారం అన్నీ
క్యాబేజ్కు బాగా పట్టేసి నాని ఉందండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి ఆయిల్ అనేది వేడి చేసుకోండి. వేడి చేసిన ఆయిల్లో మనం చేసిన ఈ క్యాబేజ్ని బ్యాచెస్గా వేసి క్రిస్పీగా ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు క్యాబేజ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. క్యాబేజ్ తిన్నన్న పిల్లలు కూడా ఇలా చేసి ఇస్తున్నప్పుడు చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి, చాలా క్రిస్పీగా మనకు క్యాబేజ్ ఫ్రై అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. మన దగ్గర ఉన్న అన్ని క్యాబేజ్ని ఈ విధంగా బ్యాచెస్గా వేసి మనం ఫ్రై చేసి తీసుకున్నామంటే సూపర్గా మనకు క్యాబేజ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా ఈజీగా మనకు క్యాబేజ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మనం చేసిన లంచ్ కోబోకు కావాల్సిన అన్ని పదార్థాలు రెడీ అయిపోయిందండి. కొంచెం మనం ప్లానింగ్ చేసుకుంటే చాలా ఈజీగా పిల్లలకు లంచ్ కాంబో అనేది చేసేయచ్చండి. అంతే అండి, సూపర్గా బటర్ గార్లిక్ రైస్ రెడీ అయింది. దానికి తోడుగా పప్పు, అలానే పిల్లలు సైడ్లు తినుకోవడానికి క్రిస్పీగా మనకు క్యాబేజ్ ఫ్రై కూడా రెడీ అయింది. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ లంచ్ కాంబో రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.